ఈ వీడియోలో సంచిత పౌనపున్యం అంటే ఏమిటి, ఆరోహణ సంచిత పౌనపున్యం మరియు అవరోహణ సంచిత పౌనపున్యాన్ని ఎలా గణించాలో దశల వారీగా తెలుసుకుంటాం. ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 50 మంది విద్యార్థుల మార్కులకు సంబంధించిన ఒక పౌనపున్య పట్టిక ఇవ్వబడింది. ఈ పట్టిక మనకి ఏం చెబుతుందంటే 0 నుండి 10 మార్కులు సాధించిన విద్యార్థులు 4, అలాగే 10 నుండి 20 మార్కులు సాధించిన విద్యార్థులు 6, తర్వాత 20 నుండి 30 మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది. ఈ విధంగా మిగిలిన మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య మనకి ఈ పట్టికలో ఇవ్వబడింది. ఇక్కడ మనకి ఒక మార్కు నుండి మరొక మార్కుకి మధ్యలో మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య తెలుసు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనకి 40 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య తెలుసుకోవాలంటే, లేదా ఉపాధ్యాయురాలు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతి ఇవ్వాలి అని అనుకుందాం. అప్పుడు 50 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమంది ఉండవచ్చు? లేదా తరగతిలో మొదటి 25% విద్యార్థులు సాధించిన మార్కులు ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే కేవలం మనకి పౌనపున్యం మాత్రం ఉంటే సరిపోదు. ఎందుకంటే ఈ పౌనపున్యం అనేది ఒక తరగతి అంతరంలో సాధించిన మార్కుల సంఖ్యను మాత్రమే తెలియజేస్తుంది. దీనికోసం మనకి సంచిత పౌనపున్యం అనే భావన అవసరం. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ పేరులో ఉన్నట్టుగానే సంచిత పౌనపున్యం అంటే పౌనపున్యాలను వరుసగా కలపడం. ఈ సంచిత పౌనపున్యంలో 2 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆరోహణ సంచిత పౌనపున్యం, పౌ లెస్ దాన్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు వరకు ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్యను తెలియజేస్తుంది. రెండవది అవరోహణ సంచిత పౌనపున్యం, పౌ గ్రేటర్ దాన్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక తరగతి అంతరం యొక్క దిగువ హద్దు నుండి పైకి ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్యను తెలియజేస్తుంది. ఇప్పుడు వీటిని వివరంగా చూద్దాం. అలాగే వీటిని ఎలా గణించాలో కూడా తెలుసుకుందాం. మొదటగా మనం ఆరోహణ సంచిత పౌనపున్యంతో ప్రారంభిద్దాం. దీనికోసం ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణలో ఉన్న మార్కుల అంతరాలు, పౌనపున్యాలతో పాటు 2 నిలువ వరుసలను తీసుకుందాం. ఒకటి ఎడం వైపుకు, మరొకటి కుడి వైపుకు. ఇప్పుడు మొదటి వరుసలో అన్ని తరగతి అంతరాల యొక్క ఎగువ హద్దును తీసుకుందాం. అలాగే చివరి వరుసలో ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని గణన చేద్దాం. పౌ. ఇక్కడ మొదటి తరగతి అంతరం ఏముంది మనకి? 0 నుండి 10. ఈ 0 నుండి 10 తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు ఏంటి? 10. కాబట్టి మనం ఎగువ హద్దుని ఇక్కడ మొదటి వరుసలో రాసుకుంటాం. అలాగే తర్వాత తరగతి అంతరం 10 నుండి 20కి ఎగువ హద్దు ఎంత? 20. తర్వాత 20 నుండి 30కి ఎగువ హద్దు ఎంత? 30. ఈ విధంగా మిగిలిన తరగతి అంతరాలు కూడా ఎగువ హద్దులను రాసుకుంటే 40, 50, 60 మరియు 70. ఇప్పుడు మనం చేయాల్సింది ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని గణించడం. దీనికోసం మనం ఏం చేయాలి అంటే పై నుండి ప్రారంభించి వరుసగా పౌనపున్యాలను కలుపుతూ రావాలి. కాబట్టి ముందుగా మొదటి తరగతికి సంచిత పౌనపున్యం అంటే ఏమవుతుంది మనకి? దీనికన్నా ముందు ఎటువంటి సంచిత పౌనపున్యాలు లేవు కాబట్టి పౌనపున్యమే సంచిత పౌనపున్యం కూడా అవుతుంది. అంటే మొదటి తరగతి అంతరం 0 నుండి 10కి సంచిత పౌనపున్యం ఎంత? 4. తర్వాత తరగతికి ముందు వచ్చిన సంచిత పౌనపున్యానికి ప్రస్తుత పౌనపున్యాన్ని కలపాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 4కి 6 కలిపితే 4 + 6 ఎంత? 10. అంటే రెండవ తరగతి అంతరం 10 నుండి 20కి ఆరోహణ సంచిత పౌనపున్యం ఎంత వచ్చింది? 10. తర్వాత తరగతి అంతరం 20 నుండి 30కి తీసుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ముందున్న సంచిత పౌనపున్యానికి కలపాలి. అంటే 10 + 10 ఎంత వస్తుంది? 20. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే మొదట 4 మరియు 6ను కలపాం. అప్పుడేమొచ్చింది మనకి? 10. ఆ తర్వాత ఆ వచ్చిన 10ని మనం తీసుకున్న తరగతి అంతరం యొక్క పౌనపున్యం అంటే 10కి కలిపాం. అప్పుడు ఎంత వచ్చింది? 20. ఇలాగే కొనసాగిస్తే మనకి మిగిలిన ఆరోహణ సంచిత పౌనపున్యాలు వరుసగా 20 + 12 అంటే 32, 32 + 8 అంటే 40, 40 + 6 అంటే 46, చివరిగా 46 + 4 అంటే 50గా వచ్చాయి. ఇలా మనకి ఏమొచ్చింది? చివరిగా 50 వచ్చింది. ఎందుకంటే
ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 50. ఇప్పుడు ఈ సంచిత పౌనపున్యం మనకు ఏం చెబుతుందంటే, ఉదాహరణకు మనం 20 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమంది అంటే మనం 10 మంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం 0 నుండి 10 మరియు 10 నుండి 20 మధ్య ఉన్న 2 తరగతి అంతరాలను తీసుకోవాలి. అంటే ఆ 2 తరగతి అంతరాలు ఏమున్నాయి? 4 మరియు 6. ఈ 2 కలిపితే మనకి ఏముంది? 10 వచ్చింది. అంటే ఇక్కడ 20 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమంది అంటే మనం 10 అని చెప్పవచ్చు. అలాగే మరొక ఉదాహరణ, 50 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమంది అంటే మనం ఆరోహణ సంచిత పౌనపున్యం ఆధారంగా 40 అని చెప్పవచ్చు. అలాగే 60 కంటే తక్కువ మార్కులు అంటే 60 వరకు ఉన్న అన్ని తరగతి అంతరాల పౌనపున్యాలను కలపాలి. అందుకే 4 + 6 + 10 + 12 + 8 + 6 అంటే మనకి అది ఎంత వస్తుంది? 46. అదే మనకి 60 అనే ఎగువ హద్దు దగ్గర ఉన్న ఆరోహణ సంచిత పౌనపున్యం. ఈ విధంగా చూస్తే మొదటి తరగతి అంతరం నుండి నిర్దిష్ట తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు వరకు వరుసగా కూడిన పౌనపున్యాల మొత్తాన్ని ఆరోహణ సంచిత పౌనపున్యం అంటారు. లెస్ దెన్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు అవరోహణ సంచిత పౌనపున్యాన్ని చూద్దాం. దీనికోసం మళ్ళీ అదే ప్రశ్నలోని దత్తాంశాన్ని తీసుకొని 2 నిలువు వరుసలను తీసుకుందాం. మొదటి నిలువు వరుసలో ఇప్పుడు దిగువ సరిహద్దులను రాస్తాం. అలాగే చివరి నిలువు వరుసలో అవరోహణ సంచిత పౌనపున్యాన్ని రాస్తాం. ముందుగా దిగువ సరిహద్దు చూద్దాం. ఇప్పుడు మొదటి తరగతి అంతరం 0 నుండి 10 తీసుకుంటే దీనికి దిగువ సరిహద్దు ఏముంది? 0. కాబట్టి మనం ఇక్కడ దిగువ సరిహద్దు ఏం రాసుకుంటాం? 0. అలాగే మిగిలిన తరగతి అంతరాల యొక్క దిగువ సరిహద్దులు తీసుకుంటే ఏమున్నాయి? 10, 20, 30, 40, 50 మరియు 60. ఇప్పుడు అవరోహణ సంచిత పౌనపున్యాన్ని గణించడానికి చివరి తరగతి నుండి ప్రారంభిస్తాం. ఇక్కడ మనకి చివరి తరగతి ఏముంది? 60 నుంచి 70. దీని యొక్క పౌనపున్యం ఎంత? 4. దీనికన్నా ముందు ఎటువంటి పౌనపున్యం లేదు కాబట్టి ఈ తరగతి యొక్క అవరోహణ సంచిత పౌనపున్యం కూడా 4 అవుతుంది. కింద నుండి తర్వాత వచ్చే తరగతి అంతరం ఏమిటి? 50 నుండి 60. దీని యొక్క అవరోహణ సంచిత పౌనపున్యం కనుగొనాలి అంటే మనం ఏం చేయాలి? ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యాన్ని మనం తీసుకున్న తరగతి యొక్క పౌనపున్యానికి కలిపితే మనకి ఎంత వస్తుంది? 4 + 6 = 10 అనేది 50 నుండి 60 యొక్క సంచిత పౌనపున్యం. అలాగే తర్వాత తరగతి అంతరం తీసుకుంటే 40 నుండి 50కి ఏమవుతుంది మనకి? 10 + 8 = 18. ఇక్కడ మనం చివరి నుండి పైకి వస్తూ వరుసగా కలుపుతున్నాం. అందువల్ల ఇదే విధంగా తర్వాత తరగతి అంతరాలకు కూడా చేస్తే సంచిత పౌనపున్యాలు వరుసగా 18 + 12 అంటే 30, తర్వాత 30 + 10 అంటే 40, మరియు 40 + 6 అంటే 46, చివరిగా 46 + 4 అంటే 50గా వచ్చింది. ఇప్పుడు ఈ అవరోహణ సంచిత పౌనపున్యం మనకు ఏం చెబుతోంది అని చూస్తే, ఉదాహరణకు 10 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు సంఖ్య తెలియాలి అనుకోండి. దీనికి సమాధానంగా సంచిత పౌనపున్యం 46ని తీసుకొనవచ్చు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ మార్కులు అంటే 10 నుండి 20 మధ్య ఉన్నవారు, తర్వాత 20 నుండి 30 మధ్య ఉన్నవారు, ఈ విధంగా మిగిలిన తరగతి అంతరాల మధ్య ఉన్నవారన్నింటినీ కలపాలి. అప్పుడు మనకి అది ఎంత వస్తుంది? 6 + 10 + 12 + 8 + 6 + 4 = 46. అదే మనకి ఇక్కడ ఉన్న సంచిత పౌనపున్యం కూడా. అంటే ఒక నిర్దిష్ట తరగతి అంతరం యొక్క దిగువ హద్దు నుండి చివరి తరగతి వరకు వరుసగా కూడిన పౌనపున్యాల మొత్తాన్ని అవరోహణ సంచిత పౌనపున్యం గ్రేటర్ దెన్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. మనం ఏం నేర్చుకున్నాం? సంచిత పౌనపున్యం అంటే పౌనపున్యాలను వరుసగా కలపడం. ఈ సంచిత పౌనపున్యాల్లో మొదటగా ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే పై నుండి క్రిందికి వరుసగా కూడిన పౌనపున్యాల మొత్తము అని తెలుసుకున్నాం. అలాగే అవరోహణ సంచిత పౌనపున్యం అంటే కింద నుండి పైకి వరుసగా కలిపిన పౌనపున్యాల మొత్తము అని తెలుసుకున్నాం. ఈ సంచిత పౌనపున్యాలను తర్వాత మనం మధ్యగతం గణించేటప్పుడు ఉపయోగిస్తాం. అలాగే ఓజీవ్ అనే వక్రరేఖలను గీయడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి గురించి మీరు వివరంగా తర్వాత పాఠాల్లో నేర్చుకుంటారు.